సృష్టిలో మాబోటి మానవులకైనా ఈ భార్యతో అడిగింపు మీ బోటి వారికి ఉంటుందా అడిగినప్పుడు దేవదేవుడు చెప్తారట, కళ్యాణం చేసినటువంటి రోజంతా కూడా శ్రీదేవి భూదేవులకు నాతో బాగా ప్రేమగా ఉంటారు అని స్వామివారు చెప్తారు. ఇది మనకు తిరుమల చరిత్రలో కూడా ఈ కథ ఉంది. అందుచేత ఆ యొక్క దేవదేవునికి ఆ యొక్క శ్రీదేవి భూదేవులతో సఖ్యంగా జీవిస్తూ, అలాగే మాంగళ్యం పంతునారైన లోకరక్షణ హేతున అని చెప్తారు భగవంతుని చేసే కళ్యాణంలో. అంటే లోకానికి రక్షణ కొరకు కూడా స్వామి కళ్యాణం చేస్తారు. కాబట్టి అటువంటి శ్రేయస్పతి ఈరోజు ఆనందంగా తన యొక్క పిల్లల ముందు తాను వివాహం చేసుకుంటే, ఆ యొక్క వివాహం చూసిన వారందరికీ కూడా రోజు చెప్తూనే ఉన్న దృష్టిగా చూడడం ద్వారా, వినడం ద్వారా, నామస్మరణ చేయడం ద్వారా, మనసులో భగవంతుని తలుచుకోవడం ద్వారా మన యొక్క కోరికలు తీరుతూ ఉంటాయి. కోరికలు తీరేదానికంటే మనకు ముఖ్యంగా ఈ జన్మకు సఫలం జరుగుతూ ఉంటుంది. అటువంటి భాగంలో కావున ఈరోజు ఇక్కడ సాంప్రదాయ ప్రకారం కళ్యాణోత్సవం అంటే అక్కడే జరగాలి. కానీ ఇక్కడ జరిగే కళ్యాణం మాత్రం ప్రతిష్టాంగ కళ్యాణం కాబట్టి ఆలయ ఆవరణలో ఎక్కడైనా చేసుకోవచ్చు. కాబట్టి అందులో ఇక్కడ మనం ఎంతో అలంకార భూషితంగా, అలంకారో వై విష్ణు అభిషేక ప్రియో శివ, స్తోత్ర ప్రియో బ్రహ్మ, నమస్కార ప్రియో సూర్య అని చెప్తారు. అంటే బ్రహ్మగారిని స్తోత్రాలు చదివితే ఆయన బాగా ఇష్టపడతాడట, అంటే తొందరగా అనుకూలిస్తాడు. ఈశ్వరుడికి అభిషేకం చేస్తే స్వామి కృప తొందరగా కలుగుతుంది. దేవదేవుడైన మహావిష్ణువుకు అలంకారం అంటే చాలా ఇష్టం. అందుకనే మిగతా ఆలయాల కంటే విష్ణు ఆలయాల్లో ఎక్కువగా తులసిమాలలు కానీ, కస్తూరి, అగరు, గోరోచనాది గంగాదులు కానీ, రకరకాల లేపనాలు కానీ ఉంటాయి, పన్నీరు మొదలగు. కాబట్టి అటువంటి అలంకార బుధమైన విష్ణువుని ఇక్కడ ఉంచినాము కాబట్టి, నూతనంగా మండపాన్ని నిర్మించినాము కాబట్టి, ఎందుకంటే రాబోయే కాలం చాలా గొప్పది. వివాహం చేసుకోవడానికి చాలా మంది కూడా గృహంలో కంటే కళ్యాణ మండపాల్లో కానీ ఆలయాలు కానీ చేసుకోవాలని ఆలోచనతో వస్తున్నారు. ఆ ఉద్దేశం చేతనే ఇక్కడ ఈ కొత్త వెంకటరమణ స్వామి దేవస్థానంలో ఇక్కడ ఈ మండపాన్ని కూడా తయారు చేసినారు. అంటే ఇది వివాహానికి అనుకూలంగా కూడా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మానవ మాత్రుల వివాహం కంటే మొట్టమొదటిగా దేవదేవుని కళ్యాణం జరిగితే ఈ తర్వాత చేసుకునే వారి జీవితాలు కూడా ఆనందంగా ఉంటాయనే ఉద్దేశం చేత కూడా ఇక్కడ ఈ కళ్యాణ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. అయితే ఈ కళ్యాణంలో భాగంగా మొట్టమొదటిగా గణపతి పూజ కార్యక్రమాన్ని చేసుకొని, ఆ తర్వాత వైష్ణవ సాంప్రదాయ ప్రకారంగా వరుణ పూజ చేసి, అటు పిమ్మట స్వామివారికి వార్షికం మనం ఎలా చేస్తామో తెలియదు, కానీ ప్రతిష్టాంగంలో చేసేటువంటి కళ్యాణోత్సవంలో దేవదేవునికి వార్షికం కట్టిన తర్వాతే కంకణదానం. ఎందుకంటే ఒక పెళ్లి కుమారుడు తాను వివాహానికి సిద్ధంగా ఉన్నాడంటే ఎలా గుర్తుపడతారు? అతడు వేసుకునే శర్వాణి కాదు, పంచె కాదు, చేతులు ఉంటే కత్తి, నిమ్మకాయ కూడా కాదు. ఇక్కడ తల మీద భాషికం ఉందంటే వాడు వివాహానికి సిద్ధంగా ఉన్నారు అని అర్థం.
కాబట్టి అటువంటి భగవంతుడు కూడా వివాహానికి సిద్ధంగా ఉన్నాడని చెప్పడానికి మొట్టమొదటిగా శుభికేశ్వర అని చెప్తారు సంస్కృతంలో. ఈ యొక్క భాషకాన్ని ధరింపజేస్తారు. ఆ తర్వాత మానవ మాతృలకైతే గనక రక్షాబంధనం చేస్తారు. ఆ రక్షాబంధనం కూడా వారి రక్ష కొరకు, అంటే ఒక పెళ్లి కుమారుడు కానీ పెళ్లి కుమార్తె కానీ వారు అక్కడ కూర్చోవడం ద్వారా వారికి ఎటువంటి రక్షణ అనేది ఉండాలి అని చెప్పి ఈ దృష్టులు కానీ వివాహమైనటువంటి వారికి కొత్తగా ఎక్కువగా దృష్టి తగులుతూ ఉంటుంది. అబ్బాయి చాలా బాగున్నాడు, చాలా అందంగా ఉన్నాడు, అమ్మాయి కూడా చాలా బాగుంటుంది. అటువంటి దృష్టి దోషం అనేది లేకోకుండా మరియు వారికి వివాహం అయ్యేంత వరకు రక్షణగా ఉండడానికి, ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం, ప్రస్తుతం సినిమాలో చూస్తున్నాం, ఆపండి అంటే ఆపేస్తారు మనసూత్రం. అలాంటివి కాకుండా చాలా మంది వివాహాల్లో కూడా అంటే ఒక శుభకార్యం జరుగుతుంటే దాన్ని ఆపేవారు ఎక్కువగా ఉంటారు. ఎప్పటికైనా మీరు గమనించండి, ఒక ప్రతిష్ట కావచ్చు, ఒక వివాహాలు కావచ్చు, కళ్యాణాలు కావచ్చు, గృహప్రవేశాలు కావచ్చు, శుభకార్యం జరుగుతూ ఉంటే ఆపేవారు ఎక్కువగా ఉంటారు. కాబట్టి ఆ విధంగా అటువంటి దోషం అనేది లేకోకుండా భగవంతుడికి రక్ష కలగాలి, ఈయనను ఎవరైతే చూస్తున్నారో వారందరూ కూడా రక్షణగా ఉండాలి అని చెప్పి దేవదేవునికి ఈ యొక్క కంకణాలు చేసిన తర్వాత స్వామివారు వేదోక్తమైన వేదాన్ని నిత్యము కూడా తాను వింటూ శ్రవణం చేస్తూ 10 మంది చేత అధ్యయనం చేపిస్తూ ఉంటాడు. అటువంటి మహావిష్ణువు యొక్క శిష్యుడి పేరు కూడా నేను చెప్పినాడు, భరద్వాజుడు. భరద్వాజేత్య మధ్య అని చెప్పి మనకు సంజ్ఞానం అనేటువంటి వేదంలో కూడా వస్తుంది. అలాగే వేదం అనేది అనంతమైనది, ఇంత అని చెప్పడానికి లేదు. సముద్రంలో ఎన్ని విధులు ఉంటాయో లెక్క చేయలేమో, ఈ యొక్క ఆకాశ మండలంలో నక్షత్రాలు ఎన్ని ఉన్నాయో చెప్పలేమో, అదేవిధంగా ఈ యొక్క సృష్టిలో వేదం కూడా అంత ఎక్కువగా ఉంటుంది అనే విషయాన్ని మనం గుర్తించాలి. అటువంటి వేదాధ్యాన పరుడు కాబట్టి స్వామికి సువర్ణాభరణమైనటువంటి యజ్ఞోపవీతము మరియు శాస్త్రానుసారం వేసేటువంటి యజ్ఞోపవీతం వేసి అటు పిమ్మట పాద ప్రక్షాళన, స్వామి దేవదేవ మా కోసం నీవు వైకుంఠం నుండి ఇక్కడికి వచ్చావు. ప్రారంభంలో ఒక శ్లోకం కూడా చెప్పినాడు, వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణి తటే అని. ఈ యొక్క శ్రీనివాసుడు మన యొక్క కొండ మీదకి రావడానికి కారణం ఏమిటయా అంటే వైకుంఠంలో విరక్తి కలిగి ఆయన కొండ మీదకి వచ్చినాడు. మనం గమనించాలి ఏమంటే ఆ యొక్క మహాలక్ష్మీదేవి స్వామిని వదిలి వెళ్ళడం ద్వారా ఆ యొక్క వైకుంఠంలో నా లక్ష్మి లేనప్పుడు నేను ఎందుకు ఉండాలి అని చెప్పి స్వామి విరక్తిని పొంది ఈ భూమండలంలో అడుగుపెట్టి ఆ శ్రీనివాసుడు ధరణీపతి ఈ ధరణి మీద అడుగుపెట్టి మనందరం కూడా చల్లగా ఆశీర్వదిస్తూ ఉన్నాడు స్వామి. అటువంటి స్వామి వివాహాన్ని కూడా ఆనాడు అంగరంగ వైభవంగా అట్టహాసంగా బ్రహ్మాది దేవతలు మొదలగు అందరూ కూడా అద్భుతంగా జరిపించినారు.